మన భారతదేశంలోని రాజకీయాలు ఎలా ఉన్నాయంటే రోజుకో విధంగా అయితే మారుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు రాష్ట్రపతికి అయితే రజనీకాంత్ అంటా ఉన్నారు. అసలు ఎందుకు రాష్ట్రపతిగా రజనీకాంత్‌ని నిర్ణయించారు? అసలు బీజేపీకి, రజనీకాంత్‌కి ఏంటి సంబంధం? బీజేపీ ఒకవేళ రజనీకాంత్‌ని రాష్ట్రపతిగా కూర్చోబెడితే గనక బీజేపీ ఏం లాభం పొందుతుంది అనే విషయాలు ప్రతీది కూడా ప్రెజెంట్ ఈ రాష్ట్రపతి విషయం అంతా కూడా రజనీకాంత్ వరకు ఎంతవరకెళ్ళింది? ఎప్పుడు అతను ప్రమాణ స్వీకారం చేస్తారు అనే విషయాలు ప్రతీది కూడా పాయింట్ టు పాయింట్ చెప్తాను మీకు. ప్రతి విషయం కూడా మీకు అర్థమైపోద్దన్నమాట. అసలు ఏం జరిగిందంటే బీజేపీ అదేవిధంగా ఏఐడీఎంకే ఈ 2 కూడాను పొత్తుగా అయితే తమిళనాడులో మొన్న అయితే ఎలక్షన్‌లో పోటీ చేశాయి. ఈ పోటీ చేసినప్పుడు అయితే డీఎంకే ఉందో మన స్టాలిన్ పార్టీ అదేవిధంగా విజయ్ పార్టీ, ఏఐడీఎంకే ఈ 3 పార్టీలు కూడాను సమానంగా వచ్చాయి సీట్లమాట. సమానంగా అంటే కొద్దిగా విజయ్‌కి కొద్దిగా ఎక్కువొచ్చాయి. 108 సీట్లొచ్చాయి. అదేవిధంగా డీఎంకేకేమో 70 సీట్లొచ్చాయి. ఒక 56 సీట్లు, 47 సీట్లేమో ఏఐడీఎంకేకొచ్చాయి. సో, ఇలా రావడంతోటి బీజేపీ ఎప్పుడైతే ఆశలు పెట్టుకుందో తమిళనాడు మీద పొత్తుంది కదా! ఏఐడీఎంకేతో పొత్తు మనం పెట్టుకున్నాం కదా! మనం గవర్నమెంట్ ఫార్మ్ చేయొచ్చు. చాలా సంవత్సరాల నుంచి అయితే బీజేపీ వచ్చి దగ్గర దగ్గర 3 దశాబ్దాలు అవుతా ఉంది. ఇప్పుడు దాకా అయితే మనం ఏదైతే తమిళనాడులోనే మనం అడుగు పెట్టలేదు. ఏదో విధంగా అడుగు పెట్టాలనే ఊహాగానాలతోటి మంచి ప్లానింగ్, పక్కా ప్లానింగ్‌తో అయితే నరేంద్ర మోడీ గారు ఏఐడీఎంకే తోటి పొత్తు పొత్తు పెట్టుకొని ముందుకు ఎళ్లారన్నమాట. సో, రిజల్ట్ వచ్చేటప్పటికి ఏమైంది ఇక్కడ కప్పు కొట్టిపోయాడు మన విజయ్. హీరో విజయ్ అయితే కప్ కట్టుకెళ్ళిపోయాడన్నమాట. ఒకేసారి బీజేపీ యొక్క ఆశల మీద నీళ్లు జల్లేసాడు. సో, ఈ విధంగా జరిగేటప్పటికి బీజేపీకి ఏం చేయాలా అనే ఒక ఆలోచనలు వస్తా ఉన్నాయన్నమాట ఇప్పుడు. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా అయితే బీజేపీ ప్రతి ప్లేస్‌లో కూడాను బీజేపీ అడుగు పెట్టేసింది మాక్సిమం. దగ్గరగా అయితే భారతదేశం మొత్తం అంతా కూడా బీజేపీ గుప్పిట్లోకి వచ్చేసింది. బీజేపీ అంతా కూడా క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళిపోయింది ఎక్కడికడితే అక్కడ. అసలు మనం ఒకసారి చూసుకుంటే గనక బెంగాల్‌లోని అసలు బీజేపీ రాదనుకున్నారు. అటువంటి బెంగాల్‌లోని మమతా బెనర్జీ యొక్క తల వంచి అక్కడ బెంగాల్‌లోని గవర్నమెంట్ ఫార్మ్ చేసిందంటే అర్థం చేసుకోండి. బీజేపీ ఎంత పవర్‌ఫుల్‌గా నడుస్తోందో. బీజేపీ యొక్క పవర్‌ఫుల్ పాలిటిక్స్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. బీజేపీని ఈ రోజుల్లో ఓడించాలంటే గనక ఎవరి వల్ల కాదు నాకు తెలిసినప్పటికైతే రాహుల్ గాంధీ గారు కూడా దీని గురించి ఇంకా శ్రమ చేయాలన్నమాట. ఇంకా చానాలు పడుద్ది. నాకు తెలిసినప్పటికైతే ఇంకో 2 దశాబ్దాల దాకా మళ్ళీ 2, 3 దశాబ్దాల దాకా మళ్ళీ బీజేపీ మన ఇండియాని ఫార్మ్ చేస్తదేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ప్రతి స్టేట్‌లో కూడా మాక్సిమం మన ఇండియాలోని 100% ఓట్లలోని దగ్గరగా 75% మొత్తం బీజేపీకే ఓట్లమాట. బీజేపీ సీట్లే మొత్తం అన్నీ కూడాను. ప్రతి స్టేట్‌లో కూడాను బీజేపీ హవా నడుస్తా ఉంది. సో, ఇటువంటి క్రమంలోని ఇంకా మొత్తం భారతదేశం అంతా కూడా మన గుప్పిట్లో వస్తుంది అనే క్రమంలో ఆలోచించుకునే క్రమంలోని తమిళనాడులో కూడాను మనకి బీజేపీ మన ఫార్మ్ చేయాలి. బీజేపీ గవర్నమెంట్ ఎళ్ళాలి అని చెప్పేసి మోడీ గారైతే ఎప్పటినుంచో తమిళనాడు మీద ఫోకస్ చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉండేవాడన్నమాట. ఒక ఎక్స్ ఐపీఎస్సో పాపం ఆయన ఐపీఎస్ నుంచి రిజైన్ చేసేసి బీజేపీలో జాయిన్ అయ్యాడు అతను. సో, అతను తీసేసిన తర్వాత అన్న ఏఐడీఎంకేలో ఏదో ఎవరో వ్యక్తిని పెట్టారు కానీ అదంతా కూడా సక్సెస్ అవ్వలేదు. ఎప్పుడైతే విజయ్ సీఎం అయ్యాడో సీఎం అయ్యేటప్పటికి ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయిపోతా ఉన్నాయి. బీజేపీకి ఇంకా రాబోయే రోజుల్లోని దీని గురించి ఇంకా క్లిష్టంగా అయిపోతుందన్నమాట. అసలు బీజేపీ తమిళనాడులోకి అడుగు పెట్టకుండా విజయ్ అయితే చాలా ప్లాన్‌లేస్తా ఉన్నాడు. అంటే బీజేపీకి అదేవిధంగా విజయ్‌కి అసలు పడతలేదు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను తమిళంలోకి రాకుండాను విజయ్ చాలా ప్రయత్నాలు చేస్తానని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తా ఉన్నాయి. సో, ఇటువంటి క్రమంలోని రజనీకాంత్ కూడా కొన్ని ఊహాగానాల్లోకెళ్లారంట. ఎందుకంటే ఏదైతే విజయ్ షార్ట్ టైమ్‌లో వచ్చి జూనియర్ కూడాను. షార్ట్ టైమ్‌లో వచ్చి పార్టీ పెట్టి చాలా తొందరగా ముఖ్యమంత్రి అయిపోయేటప్పటికి రజనీకాంత్ కూడాను కొన్ని విషయాలు ఆలోచిస్తా ఉన్నాడంట. కొన్ని విషయాల్లో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడంట. అతను కూడా కొన్ని విషయాల్లో చర్చిస్తా ఉన్నాడంట పెద్దలతోటి. సో, ఎందుకంటే సినీ ఇండస్ట్రీలోనే తనకంటే జూనియర్ అదేవిధంగా ఏ సినిమా తీసినా గాని సూపర్ స్టార్ అనిపించుకునే విధంగా అయితే సినిమాలు తీశాను. ప్రతిది కూడా హిట్ అయింది. విజయ్ కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిని అటువంటిది విజయ్ చాలా షార్ట్ టైమ్‌లో వచ్చి సీఎం అయిపోయాడని చెప్పేసి పెద్దన ఎవరైతే పైన బీజేపీ పెద్దలున్నారో ఆ బీజేపీ పెద్దలతోటి చర్చలు నడుస్తున్నాయని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. సో, దీన్ని ఉద్దేశించి బీజేపీ ఏంటంటే ఏదైతే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గం ఉందో ఈ కేంద్ర మంత్రివర్గంలోని రజనీకాంత్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి యోచనలో ఉంది. కేంద్ర మంత్రివర్గంలో కూర్చోబెట్టి అక్కడి నుంచి రాజ్యసభకు తీసుకెళ్ళి రాజ్యసభలోంచి అతనికైతే రాష్ట్రపతి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. నిజంగా రజనీకాంత్‌కి ఒకవేళ మన భారతదేశం యొక్క రాష్ట్రపతి ఇస్తే గనక తమిళనాడులో 100% బీజేపీ ఎంతో కొంత ఫార్మ్ అవుద్ది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే
రజనీకాంత్‌కి ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదేవిధంగా ఏఐడీఎంకే కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ 50 సీట్ల పైనే ఏఐడీఎంకే వచ్చినాయి కాబట్టి మీకు ఆటోమేటిక్‌గా 5 ఇయర్స్ తర్వాత విజయ్ మళ్ళీ పోటీ చేసినప్పుడు నాకు తెలిసిన మట్టుకైతే బీజేపీ ఇక్కడ గట్టి పోటీ ఇస్తది తమిళనాడులో. 100% గట్టి పోటీ ఇస్తది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మాట. ఏదైతే రాజ్యసభ ఉందో రాజ్యసభలో కూర్చోబెట్టి మంత్రివర్గంలో తీసుకెళ్ళి రజనీకాంత్‌కి ఒక ఫుల్ ఫెసిలిటీస్ ఇచ్చి, బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి, తమిళనాడులో బీజేపీ యొక్క ఈ పార్టీ పగ్గాలన్నీ కూడా రజనీకాంత్ చేతిలో పెట్టి ఏదో విధంగా అయితే బీజేపీ తమిళనాడు గవర్నమెంట్‌లోకి రావాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తా ఉంది. అంతేకాకుండా ఈ రజనీకాంత్‌కి లాస్ట్‌లోనే రాష్ట్రపతిని చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనా గాని ఒకవేళ రజనీకాంత్ రాష్ట్రపతి అయితే మాత్రం అది తమిళనాడు ప్రజలకే గౌరవం చెప్పుకోవాలి. ఎందుకంటే తమిళనాడు నుంచి ఒక వ్యక్తి రాష్ట్రపతి అవుతున్నాడంటే మనం గౌరవంగానే మాట్లాడుకోవాలి కదా! రాష్ట్రపతి అంటే మామూలు విషయం కాదు కదా! ఒక దేశ రాష్ట్రపతి అంటే ఒక అత్యున్నతమైన స్థాయి పదవది. చాలా బాధ్యతాకరమైన పదవది. అటువంటి పదవి రజనీకాంత్‌కి దక్కుతుందంటే, అది కూడా ఒక హీరోకి దక్కుతుందంటే, మనం ఒకసారి ఆలోచించాలన్నమాట. ఏ విధంగా అంటే, ఇప్పుడు దాకా అయితే గనక ఎవరైతే హీరోలు ఉన్నారో, హీరోలో ఎవరు కూడా రాష్ట్రపతి పదవి ఇప్పటిదాకా పొందలేదు. ఆ విధంగా కూడా రజనీకాంత్ రికార్డ్ కొట్టినట్టు అవుద్ది. అంతేకాకుండాను బీజేపీ ఏదైతే ఉందో తమిళనాడులోకి వచ్చి ఎంతో కొంత ఫార్మ్ చేసి ఏదో విధంగా అడుగుపెట్టే అవకాశం కూడా ఉంటదన్నమాట. మొత్తం రజనీకాంత్‌కి చేతికి పగ్గాలు ఇస్తాకైతే ఆలోచనలో ఉంది. ఆల్రెడీ ముందు రజనీకాంత్ తోటే పొత్తుతో ఉండేవారుమాట. రజనీకాంత్ బీజేపీకి సపోర్ట్ చేసేవాడు. ఇదంతా కూడా నడిసేది. కానీ బీజేపీ ఏంటంటే ఎప్పటికైనా గాని తమిళ్‌లో మేము అడుగు పెడతాం అని చెప్పి అనుకునేది తప్ప అంతగా ప్రయత్నాలు చేయలా. మెయిన్ ఫోకస్ ఏంటంటే బెంగాల్ మీద ఫోకస్ చేసిందన్నమాట బాగాను. బెంగాల్ మీద ఎందుకు ఫోకస్ చేసిందంటే అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి. బంగ్లాదేశ్ నుంచి మన బెంగాల్‌లోకి, మన ఇండియాలోకి వలసదారులు వచ్చేసి ఇక్కడే స్థిరపడిపోయి మన ఇండియా మీద వ్యతిరేకంగా నినాదాలు ఎక్కువైపోయాయన్నమాట. సో, ఈ విధంగా దాన్ని అడ్డుకట్ట వేయాలి. ఏదో విధంగా బెంగాల్‌లోని బీజేపీ ఫామ్‌లోకి రావాలి. అదే విధంగా బంగ్లాదేశ్ యొక్క బోర్డర్ ఏదైతే ఉందో దానంతా కూడా ఫినిషింగ్ చేయాలి. అక్కడ బీఎస్ఎఫ్ బోర్డర్ ఏర్పాటు చేసిన తర్వాత ఫినిషింగ్ ఏదైతే ఉంటదో ఫెన్సింగ్, ఆ ఫెన్సింగ్ అంతా కూడా వేసి గోడ కట్టే విధంగా అయితే ఇప్పుడు నడుస్తా ఉందన్నమాట అక్కడ. ఎప్పుడైతే అక్కడ గోడ కట్టేసి ఫెన్సింగ్ ఏసేస్తారో ఇంకా బంగ్లాదేశీయులు ఎవరైతే ఉన్నారో అటు నుంచి ఇటు రావడానికి అవకాశం ఉండదు. కఠినమైన రూల్స్ ఉంటాయి అక్కడ. బోర్డర్ క్రాస్ చేయాలంటే. అంతకుముందు బోర్డర్ కట్టనివ్వలేదు మమతా బెనర్జీ. అలా బోర్డర్ కట్టనివ్వకపోవడం వల్ల బంగ్లాదేశ్ నుంచి ఇటువైపు వచ్చేసేవారు. మన బెంగాల్‌లోనే స్థిరపడిపోయేవారు. ఇండియా యొక్క సదుపాయాలన్నీ కూడా, పథకాలన్నీ కూడా అనుభవిస్తా ఉండేవారు. చక్కగా అనుభవించి మళ్ళీ తిరిగి వ్యతిరేకంగాను వెస్ట్ బెంగాల్ మేము ఆక్రమించేసుకుంటాం. అంతేకాకుండా అస్సాం ఏదైతే ఉందో నార్త్ ఈస్ట్ స్టేట్‌లన్నీ కూడా మేము ఆక్రమించేసుకుంటాం. ఇయన్నీ బంగ్లాదేశ్ బెదిరింపులకు పాల్పడేదన్నమాట. అంటే మన కూడు తినగా, మన ఉప్పు తినగా మళ్ళీ మనల్నే బెదిరించేవాళ్ళు మాట ఈళ్ళు. సో, ఈ విధమైన అన్ని వీటిల్ని కూడా కట్టడి చేయాలని చెప్పేసి బీజేపీ ఏదో విధంగా అయితే అక్కడికెళ్ళి పాగా వేసింది. ఇలా పాగా వేయడంతో ఏదైనా గాని బీజేపీ గెలిచింది. ఇప్పుడు గెలవడం వల్ల బంగ్లాదేశ్ అదేవిధంగా వెస్ట్ బెంగాల్ బోర్డర్‌లో అయితే ఇప్పుడు గోడ కట్టేస్తున్నారక్కడ. చాలా పటిష్టమైన భద్రత. ఆల్రెడీ అక్కడ దగ్గరగా ఒక 200 కంపెనీలు అంటే దగ్గర 2000 మంది కేంద్ర సాయుధ బలగాలు అక్కడ డ్యూటీ చేస్తా ఉన్నాయి బోర్డర్‌లో. ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆ గోడనైతే నిర్మిస్తా ఉన్నారు. సో, ఇదే విధంగా బిజీలో పడిపోయింది. అందుకనే బీజేపీ తమిళనాడులోని ఎంట్రన్స్ అవ్వలేకపోయింది మాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు బీజేపీ తమిళనాడునే టార్గెట్ చేసింది. నెక్స్ట్ రాబోయే రోజుల్లోని తమిళనాడులోని 100% ఏదైతే బెంగాల్‌లో నడిపిందో పాలిటిక్స్, బీజేపీ పాలిటిక్స్ నడిపించిందో ఆ పాలిటిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు మనకి తమిళనాడులో నడుస్తాయి. విజయ్‌కైతే చాలా కష్టతరం అయిపోద్ది. విజయ్‌కి ప్రతిసారి కూడా వీళ్ళు కొన్ని ఇబ్బందులు పెడతారు. ఎందుకంటే కేంద్రం ఆళ్ళదే కాబట్టి, పాలించేది ఆళ్ళదే కాబట్టి విజయ్ మాత్రం 100% రెడీగా ఉండాలి. అయితే రాష్ట్రపతిగా అయితే రజనీకాంత్‌ని పెడదామని చెప్పేసి ఉద్దేశంలో ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలొస్తున్నాయి మరి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది రాబోయే రోజుల్లో తెలుస్తదన్నమాట. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే రాష్ట్రపతికైతే రజనీకాంత్‌ని కూర్చోబెడతా అంటున్నారు. ఆ పదవి ఇస్తా అంటున్నారు. సో, ఇస్తే చాలా మంచిది. మన సౌత్‌గా మన అభిమాన హీరోగా అయితే రజనీకాంత్ ఎళ్తే రాష్ట్రపతిగా చాలా సంతోషమైన విషయమే అది. సో, చూద్దాం. ఒక మంచి కామెంట్ చేయండి ఈ వీడియో మీద. రాష్ట్రపతి నిజంగా అవుతాడా లేదా రజనీకాంత్? బీజేపీ చెప్పినటువంటి మాటలు, బీజేపీలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలన్నీ కూడా నిజమేనా? నిజంగానే రజనీకాంత్ తీసుకెళ్లి రాష్ట్రపతిని చేస్తారా? లేదా? అనే విషయం మీద ఒక మంచి కామెంట్ చేయండి ప్రజలకి అవగాహన వచ్చేలాగా. సో, అటువంటి కామెంట్స్ అన్ని కూడా చదువుతా ఉంటారు చాలామంది. వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తదన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా. లోకల్, నాన్ లోకల్, ఇంటర్నేషనల్ అన్నీ కూడా ప్రతీది కూడా మీ ముందుకు తీసుకొచ్చి మీ ముందు పెడతానన్నమాట. రోజుకి 3 వీడియోలు తీసుకొస్తాను. అది కూడా మంచి మంచి టాపిక్‌తో మీ ముందుకు తీసుకొస్తాను. మీ అందరికీ అవేర్‌నెస్ తీసుకొస్తాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.